మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించుకోలేక ఇబ్బందులు పడుతున్నారా? అయితే మీ బంగారాన్ని వెంటనే విడిపించి కొంటాం. గణేష్ గోల్డ్. మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు 9160-266-916, 8712619507. ముంబై పూణే ఎక్స్ప్రెస్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వరుసగా 20 వాహనాలు ఢీకొట్టడంతో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు. వర్షం కారణంగా ఒకదానికొకటి వాహనాలు ఢీకొన్నాయని తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఆసియా కప్ 2025 తేదీలు ఖరారయ్యాయి. ఈ టోర్నమెంటు సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 28న ముగుస్తుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఈ టోర్నమెంటు నిర్వహించనున్నారు. దుబాయ్, అబుదాబి నగరాలు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈసారి ఆసియా కప్ ఆతిథ్య హక్కులు భారత్వే అయినప్పటికీ తటస్థ వేదికలో ఈ ఈవెంటును నిర్వహించడానికి బీసీసీఐ అంగీకరించింది. ఆసియా కప్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. భారత్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, హాంకాంగ్, యుఏఈ, ఒమాన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. ఈ టోర్నమెంటు T20 ఫార్మాట్లో జరగనుంది. కాగా ఈ టోర్నీలో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ ఈ 2 జట్లు ఒకే గ్రూపులో ఉంటే లీగ్ దశలో ఒకసారి సూపర్ 4 రౌండ్లో మరోసారి తలపడతాయి. కుదిరితే ఈ 2 జట్లే ఫైనల్లో ఆడే అవకాశం ఉంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాసేపట్లో 11 గంటలకు హైదరాబాద్ నుంచి సింగపూర్ పయనం కానున్నారు. ఈ పర్యటనలో సీఎం చంద్రబాబు వెంట మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణ, ఉన్నతాధికారులు కూడా పాల్గొంటారు. బ్రాండ్ ఏపీ ప్రమోషన్ ద్వారా పెట్టుబడుల సాధన కోసం చంద్రబాబు బృందం సింగపూర్లో 5 రోజుల పాటు పర్యటించనుంది. ఈ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రముఖ సంస్థల ప్రతినిధులు, ప్రముఖులు, ఇండస్ట్రీలతో భేటీ కానున్నారు. సింగపూర్లో తెలుగు డయాస్పరా ఫ్రమ్ సౌత్ ఈస్ట్ ఏషియా కార్యక్రమానికి కూడా చంద్రబాబు హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి సింగపూర్, మలేషియా, ఇండోనేషియాలోని తెలుగు పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీపై మాజీ మంత్రి రఘువీరారెడ్డి ప్రశంసల జల్లు కురిపించారు. 2 రోజులుగా దేశంలో 2 సదస్సులు ఓబీసీఐలపై రాహుల్ గాంధీ ప్రసంగం అద్భుతంగా ఉందన్నారు. బడుగు బలహీన వర్గాల అభివృద్ధి గురించి రాహుల్ గాంధీకి స్పష్టత ఉందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రిజర్వేషన్లతో పేదవారికి హక్కులు కల్పించడం జరిగిందన్నారు. దేశాన్ని పాలించడం ఒక రాహుల్ గాంధీకే సాధ్యమవుతుందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో ఉన్న ఓబీసీలకు సంబంధించినటువంటి 2 సదస్సుల్లో మాట్లాడినటువంటి ప్రసంగం అద్భుతం, అమోఘం. అతనికి ఈ దేశంలో ఉన్నటువంటి స్ట్రక్చర్, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని సమాన అవకాశాలు రావాలి, ఎంతవరకు వచ్చింది గత 70 సంవత్సరాలుగా. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రిజర్వేషన్లతో సహా హక్కులు, అన్ని హక్కులు పేదవాళ్లకు ఇచ్చేటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది. ఇటు రాష్ట్రంలో కూడా అటువంటి చట్టాలు తీసుకొని వచ్చింది. ఎంతో చేయగలిగినాం. ఇంకా ఎంత చేయాలి, ఇంకా త్వరితగతిగా అందరినీ సమానంగా విధంగా చేయాలి. అది అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు, ఓబీసీలు, మైనారిటీలు, ఇందులో ఉన్నటువంటి పేదలకు అటు ఆర్థికంగా, సాంఘికంగా, రాజకీయంగా, సామాజికంగా, చదువు పరంగా అన్ని హంగులతో ఏ విధంగా అందించాలి, దానికి సంబంధించి పట్టు వదలని విక్రమార్కుడిలా అతను జన కుల గణన జరగాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అంగీకరించింది. కొద్దిగా ఆలస్యమైన తెలంగాణలో అద్భుతమైనటువంటి ప్రశ్నావళితో అక్కడ ఒక డేటా తీయడం జరిగింది. రాహుల్ గాంధీ గారు
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం సద్దుమణిగింది. పాడి కౌశిక్ రెడ్డి ఇటీవల రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు, ఎన్ఎస్యుఐ నాయకులు ఆయన ఇంటిపై దాడి చేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుండి పాడి కౌశిక్ ఇంటి వద్ద భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌశిక్ రెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అతని ఇంటి వద్దకు వచ్చారు. అయితే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల కోసం ఎదురు చూసినప్పటికీ ఎవరూ రాకపోవడంతో వెనుదిరిగినట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. విచారణలో భాగంగా హైదరాబాద్లో సోదాలు నిర్వహించారు. నిందితులు ఎక్కడెక్కడ సమావేశమయ్యారనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అందులో భాగంగానే ఇవాళ మాజీ సీఎం జగన్కు చెందిన భారతీ సిమెంట్ ఆఫీస్కు వెళ్లిన సిట్ అధికారులు సోదాలు చేశారు. లిక్కర్ కేసులో నిందితుడిగా ఉన్న బాలాజీ గోవిందప్ప, డైరెక్టర్గా ఉన్న భారతీ సిమెంట్ ఆఫీసులో సోదాలు చేశారు. మరోవైపు రాజ్ కసిరెడ్డికి చెందిన రిసోర్స్ కంపెనీలో కూడా సిట్ సోదాలు చేశారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేశారు. జగ్గంపేట సిఐఏ ఆర్కే శ్రీనివాసు, ఎస్ఐ రఘునందన్ రావు తమ సిబ్బందితో కలిసి వ్యభిచార గృహంపై దాడి చేసి ఒక నిర్వాహకురాలు, ఒక బాధితురాలు, 2 విటులను పట్టుకున్నారు. ఎక్కడైనా వ్యభిచారం నిర్వహిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మండల, గ్రామాలలో నిఘా ఉంటుందని చెప్పారు. ఆవిడే పెంకిటింట్లో రహస్యంగా కమర్షియల్ సెక్స్ వర్క్ జరుగుతుందనే సమాచారం మీద ఈరోజు విఆర్ఓ సమక్షంలో సెర్చ్ వారెంట్తో సహా చెక్ చేయడం జరగగా 2 విటులు, ఒక బాధితురాలు, అలాగే బ్రోతల్ హౌస్ ఓనర్ అయినటువంటి కాంతంతో సహా 3 అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదు చేస్తున్నాం సార్. బాధితురాలని వాళ్ళ బంధువులకి ఐసీడీఎస్ ద్వారా చెప్తున్నాం. జీ కాంతం అన్న శ్రీకాకుళం జిల్లా బూర్చా మండలంలోని ఎంపీడీఓ ఆఫీసులో అర్ధరాత్రి దొంగతనం జరిగింది. గుర్తు తెలియని వ్యక్తి తాళాలను విరగ్గొట్టి కార్యాలయంలోకి ప్రవేశించాడు. ఈ ఘటనలో ఇన్వర్టరు, బ్యాటరీలు దొంగతనానికి గురయ్యాయి. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు ఈ దొంగతనాన్ని చేసిన వ్యక్తి ఆఫీసుకు పరిచయమైన వాడే ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే బ్యాటరీలు, ఇన్వర్టర్లు మాత్రమే దొంగిలించాడా లేక ఇతర కోణాలు ఉన్నాయనే దిశగా బూర్జా పోలీసులు విచారణ జరుపుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కియా పరిశ్రమ సమీపంలోని వివాదాస్పద భూములపై ఎండీ ప్రభాకర్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీపీ ఆదినారాయణ యాదవ్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ భూ వివాదానికి అసలు కారణం ఆదినారాయణ యాదవే అంటూ విమర్శల వర్షం కురిపించారు. మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఫేక్ రిజిస్ట్రేషన్లు చేసుకున్నారన్న ఆరోపణలు అసత్యమని స్పష్టం చేశారు. కియా పరిశ్రమ సమీపంలో ఉన్న 162 ఎకరాల భూమిని 2017లోనే విక్రయించారన్నారు. అందులో పల్లె రఘునాథ్ రెడ్డి, బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి, ఆదినారాయణ యాదవ్, వై అరుణమ్మల భాగస్వామ్యం ఉందని వెల్లడించారు. 2018 మార్చిలో వాటిలోని 80 ఎకరాలను మరో వ్యక్తికి అగ్రిమెంట్ చేశానని చెప్పారు. అనంతరం ఆదినారాయణ యాదవ్ నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసి తన భార్య, బావమర్ది పేర్లపై రిజిస్టర్ చేయించారని తీవ్రంగా ఆరోపించారు. ఇప్పుడు ఆదినారాయణ యాదవ్ అసత్య ప్రచారం చేస్తూ పల్లె రఘునాథ్ రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది అబద్ధ ప్రచారమే కాకుండా మాకు నష్టం కలిగించే చర్య అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంపై న్యాయపరమైన పోరాటానికి సిద్ధమయ్యామని, న్యాయం జరిగే వరకు వెనక్కి తగ్గనని స్పష్టం చేశారు. అగ్రికల్చర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఒక డైరెక్టర్ నేను. ఈ కంపెనీలో 7 మంది డైరెక్టర్లు ఉన్నారు. ఒక ఆదినారాయణ ఒక సైడు, 6 మంది ఒక సైడ్ ఉన్నారు. దీనిపైన రోజు మీడియాలో, ప్రెస్ మీట్లో వస్తుంటే ఈరోజు నేను స్పందిస్తున్నాను. ఈ సబ్జెక్టు గురించి మాట్లాడే ముందు ఆల్రెడీగా అన్ని కోర్టులోన ఈ సబ్జెక్ట్ ఉంది, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు అతను ఒక ఫేక్ అగ్రిమెంటు, ఫేక్ రెజ్యులేషను అని నిన్న ప్రెస్ మీట్లో చెప్పాడు. దాని వివరణ ఇవ్వడానికే నేను ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాను. ఓకే, నాకు
160 ఎకరాలు 162 ఎకరాల భూమిని 2017లోనే ఈ నలుగురు డైరెక్టర్లు కలిపి ఆదినారాయణ, విష్ణువర్ధన్ రెడ్డి, పల్లె రఘునాథ్ రెడ్డి, వై అరుణమ్మ ఈ నలుగురు కలిపి నాకు అమ్మినారు. అమ్మిన తర్వాత 2018 ఫిబ్రవరిలో నాకు షేర్లు ట్రాన్స్ఫర్ చేశారు. షేర్లు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత నాకు ఒక రెజ్యులేషన్ పాస్ చేశారు. ఏమని? 161 ఎకరా 96 సెంట్లు నాకు ఏదైతే ఉందో హక్కు, ఆ హక్కుకు గాను నాకు ఒక రెజ్యులేషన్ పాస్ చేసి ఇచ్చారు. దీన్ని బేస్ చేసుకొని నేను ఒక ఎమ్మెల్సీ డ్రైవర్ వేది సుబ్రహ్మణ్యం కేసులో అనంతబాబుకు ఉచ్చు బిగుస్తుంది. ఈ కేసును నీరుగార్చారంటూ తమకు అన్యాయం జరిగిందని కోర్టును వీధి సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆశ్రయించారు. దీంతో ఈ కేసును పునఃవిచారించేందుకు రాజమండ్రి ఎస్సీ/ఎస్టీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమ కొడుకును చంపినవాడు బయట దర్జాగా తిరుగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలోని బెల్కటూరుపై రోడ్డులో రవాణా విఫలమైంది. భారీ వర్షాల ప్రభావంతో కాకినాడ వాగు పొంగి రోడ్డు పూర్తిగా తెగిపోయింది. గతంలో తాత్కాలిక మరమ్మతులు చేసిన రోడ్డు ఈసారి మళ్లీ ధ్వంసమైంది. దీంతో అంతర్రాష్ట్ర రహదారి రవాణా తీవ్రంగా చబడింది. తాండూరు నుంచి పలు సిమెంట్ ఫ్యాక్టరీలకు వెళ్లే భారీ వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. ప్రస్తుతం తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా గతసారి చేపట్టిన పనులు ఫలితం ఇవ్వలేదని అధికారులు పేర్కొన్నారు. సమస్య త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. వికారాబాద్ జిల్లా మన్నెగూడ చోన్గోముల్ గ్రామస్తులు సమస్యలతో సతమతమవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడం, పూర్తిగా గుంతలు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతుందని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. చిట్టెంపల్లి కంకల్ వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. రోజుకి సుమారుగా 200 నుండి 300 వాహనాలు ఈ మార్గంలో నడుస్తుంటాయని, తమ గ్రామాలకు రోడ్డు వేయాలని ఆ గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. బాగాలేదు. సో ఒకసారి ముందు ఎలక్షన్ కు ప్రచారానికి వచ్చారు ఈ ఊరికి. మళ్ళీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా ఊరి నుంచి ఎట్లా ఉంది, రోడ్లు ఎట్లా ఉన్నాయి, బాగున్నదా లేదా అని చూడడానికి ఒక్కసారి కూడా రాలేదు మీరు. ఒక్కసారి రోడ్డు కూడా రోడ్ల పరిస్థితి, ఊరు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే బాగుంటుంది. ప్రచారానికి ఓట్ల కోసం వచ్చారు ప్రచారం అప్పుడు. ఇప్పటి వరకు మరి మా ఊళ్ళో విలేజ్కి రాలేరు. వినాయక చవితికి పూజకు అంటే మీకు రమ్మని చెప్తే పూజకు వచ్చిన రోజు కూడా ఇదే రోడ్డు వచ్చారు. ఈ రోడ్డు పరిస్థితి ఎట్లుందో కూడా మీకు తెలుసు. అయినా కూడా ఈ రోడ్డు గురించి పట్టించుకోకుండా మీ ఏమంటారు మన నియోజకవర్గంలో మీ వెనక దిగ కార్యకర్తలకు వాళ్ళకి యాడ్ చేసుకుంటూ విలేజ్లను పట్టించుకోకుండా, రోడ్లను పట్టించుకోకుండా సో మీరు ఏమంటారు సైలెంట్ గా ఉంటే కాదండి. ఒకసారి వచ్చి మాది కూడా మా విలేజ్ చంగుమల్ విలేజ్ కూడా మీ నియోజకవర్గంలోనే ఉంది. ఒకసారి రోడ్ల పరిస్థితి చూడండి. ఒకసారి వచ్చి ఎలా ఉందని మీకు 2 సార్లు కూడా ఈ రోడ్డు గురించి మేము అర్జీ పెట్టినాము. విద్యార్థులకు రానున్న విద్యార్థులకు ప్రతి చుట్టుపక్కల కోటూరు మండల విద్యార్థుల కంకాలు, చంద్రగమూర్, మల్కాపూర్, నిజాంపేట్పల్లి, చిన్నపల్లి గేట్ విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఆటో ఇట్లా చాలా ఇబ్బంది కలుగుతున్నది. ఈ రోడ్డు చంద్రగమూర్ టు మన్నెగూడ, కంకాల్ టు చిన్నపల్లి గేట్ వరకు ఈ రోడ్డు పరిస్థితి ఇదే విధంగా ఉన్నది. ఈ విధంగా ఉన్నందువలన ఈ రోజు బస్సుని ఆపడం జరుగుతుంది. ఇక్కడ ఈ ఎమ్మెల్యే సార్ మన పరిగి శాసనసభ సభ్యులు ఈ రామ్మోహన్ రెడ్డి గారికి సార్ గారికి విన్నపించింది ఏమనగా ఈ రోజు కోసమని రోడ్ల గురించి గ్రామాల అభివృద్ధి గురించి కానీ మాట్లాడదలుచుకుంటున్నాను, చెప్పాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ దుస్థితి కోటూరు మండల్ గ్రామంలో అభివృద్ధి నోచుకోవడం లేదు. ఈ అభివృద్ధి గురించి మరి పరిగి రామ్మోహన్ రెడ్డి ఏం చేస్తుండో కానీ మాకైతే అర్థం అవ్వట్లేదు. ఇదే విధంగా దీనిపైన వెంటనే చర్యలు తీసుకొని ఈ రోడ్డు బాగు చేయాలని, అలాగే
స్కూల్ విద్యార్థులకు కాలేజ్ విద్యార్థులకు బస్ సౌకర్యం ఇట్లా రోజుకు 3 సార్లు బస్సు రావాలని కోరుచున్నాము. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా గంగులూరు అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులలో 9 మావోయిస్టులు మృతి చెందారు. సంఘటన స్థలం నుండి SLR ఇన్సెస్ ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికీ ఎదురు కాల్పులు కొనసాగుతున్నట్టు పోలీసు అధికారులు తెలిపారు. వాతావరణంలో మార్పులు ఢిల్లీకి ఊరటను తీసుకొచ్చాయి. చానాళ్ల తర్వాత ఢిల్లీలో వాయు నాణ్యత మెరుగుపడింది. ఏడాది జూలైలో దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. వాయు నాణ్యత సంతృప్తికర కేటగిరీలో నమోదైంది. ఢిల్లీలో ఈ కేటగిరీలో ఎయిర్ క్వాలిటీ చూపించడం చాలా అరుదైన విషయం. జూలై 23వ తేదీన సిటీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ కేవలం 67గా నమోదైంది. కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు ప్రకారం 67 AQI అనేది సంతృప్తికరమైంది. సరిహద్దుల్లో భారత్ పాక్లు తరచూ కవ్వింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. కవ్వించిన వెంటనే వారికి సమాధానం ఇచ్చేలా సైన్యంలో నూతన యూనిట్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టింది. భవిష్యత్తులో కలిగే ముప్పును దృష్టిలో ఉంచుకొని రుద్ర అనే పేరుతో ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ను ఏర్పాటు చేసినట్టు కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. భారత సైన్యాన్ని ఆధునీకరించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రుద్ర కింద పదాది దళం, మెకనైజ్డ్ పదావి దళం, సాయుధ యూనిట్లు, పిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థల వంటి పోరాట భాగాలను ఏకీకృతం చేసినట్టు చెప్పారు. ఇండియన్ ఆర్మీ ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడమే కాక శత్రుల వ్యూహానికి వ్యతిరేకంగా బలంగా సిద్ధం కావడం ప్రారంభించిందన్నారు. గత 21 నెలలుగా హమాస్ అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్పే ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంది. గాజాలోని పలు ప్రాంతాలపై వైమానిక దాడులతో విరుచుకుపడుతుంది. తాజాగా గాజాలోని పలు ప్రాంతాలపై IDF జరిపిన వైమానిక దాడులలో 25 మంది పాలస్తీనీలు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. జికిమ్ క్రాసింగ్ సమీపంలో సహాయక ట్రక్కుల కోసం వేచి చూస్తున్న వారిపై ఇజ్రాయెల్ దళాలు వైమానిక తుపాకీ కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. ఈ దాడుల్లో పలువురు గాయపడినట్లు వెల్లడించారు.